ప్రభువునందు సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాగ్దాన వచనాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ఈ వాగ్దాన వచనాన్ని విని మీరు మేలులు పొందాలి అని మేము ఆశిస్తున్నాం. కీర్తన గ్రంథం 5వ కీర్తన భాగంలో 3వ చరణాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసి ఉంచుదును. విన్నారు కదూ. ఈ వాగ్దాన వచనముల నుండి దేవుడు మనకు కొన్ని సత్యములు నేర్పాలి అని ఆశిస్తూ ఉండగా శ్రద్ధగా విని నేర్చుకుందాం. ఇక్కడ భక్తుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా ఇలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండాలి అని మన కోసమే దేవుడు ఈ వచనాన్ని గ్రంథస్థం చేయించాడు. కనుక ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయకాలమే పడక మీద మేల్కొనగానే నా స్వరము నీకు వినబడును అంటూ ఉన్నాడు. నా కంఠస్వరము నీకు వినబడును. అందుకే మనం లేవగానే మొట్టమొదట మన కంఠస్వరముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. అది దేవుడు కోరేది. ఎవరైతే ఉదయకాలం లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు, కాపరిగా ఉంటాడు, కాపాడుతాడు, ఆలోచనకర్తగా ఉంటాడు, ఆలోచన ఇస్తాడు, మనం నడవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తాడు, సైతాను మీద మనకు విజయాన్ని ఇస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఉదయ కాలం దేవునికి మన కంఠస్వరాన్ని వినిపిద్దాం. నీవు ఎలా నీ కంఠస్వరము దేవునికి వినిపించాలనుకుంటావో ఆ రీతిలో నీ కంఠస్వరము ద్వారా ఆయన ఘనపరచు. మన కంఠస్వరము ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. అది దేవుడు కోరేది. ఉదయం దేవుణ్ణి ఘనపరచండి. నన్ను ఘనపరుచువానిని నేను ఘనపరుస్తాను అని దేవుని వాగ్దానం అనుకున్నది. అందుకే ఉదయకాలం మనం లేవగానే మన కంఠస్వరము ద్వారా దేవుణ్ణి ఘనపరచగలిగితే ఆ దినమంతా దేవుడు మనలను ఘనపరుస్తాడనే విషయాల్లో హెచ్చిస్తాడు, కాపాడుతాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ భక్తుడు అనేది ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాసి ఉంచుదను. ఉదయకాలమే నా స్వరము ద్వారా నిన్ను ప్రార్థిస్తాను, స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. అలా నేను సిద్ధపడుతున్నానంటాడు. రాత్రంతా కాపాడిన ఆ దేవదేవునికి ఉదయకాలం మన స్వరాన్ని ఎత్తి దేవుణ్ణి స్తుతించి ఆయనకి స్తోత్రార్పణలు అర్పిస్తే నిజంగా ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. అవును, మనము చేసేది కొంచెము, దేవుడు ఆశీర్వదించేది హెచ్చుగా ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అందుకే ఉదయకాలం నీవు లేవగానే నీ స్వరంతో ఏం మాట్లాడుతున్నావు? ఈ లోకంతో లోక సంభాషణలా కాదు. నీ కంఠస్వరము దేవుడికి వినిపించు. నీ స్వరము ద్వారా దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన వినాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! సమస్త ఈవులు మనకివ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అది కావాలి, ఇది కావాలి అని మనమేమి దేవుని దగ్గర గోదాడాల్సిన పని లేదు.
మనం ఆయన్ని మన కంఠస్వరము ద్వారా మొదట దేవుణ్ణి ఘనపరిస్తే మనకు అవన్నీ ఆయన ఇస్తాడు. అందుకేగా ప్రభు చెప్పింది, మొదట మీరు నీతి రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? మొదట ఉదయకాలం నీకు మెలకువ రాగానే నీతి రాజ్యము, నీతిమంతుడు ప్రభువుని వెతికితే, ఆయన్ని ఘనపరిస్తే, నీ కంఠస్వరం ద్వారా ఆయన మహిమపరిస్తే నిజముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, మనందరినీ దీవిస్తాడు. ఏమంటారు? ఈ వచనాల్ని మరిచిపోకండి. అందుకే భక్తుడు తనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని తొందర పనులు ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టి ఉదయకాలమే నా కంఠస్వరము నీకు వినిపింపజేస్తానంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ప్రతి ఉదయకాలం దేవునికి మన కంఠస్వరాన్ని వినిపిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.